హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూస్ 18 తెలుగు. ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. మీకు తాజాగా సుప్రీంకోర్టు తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపైన కీలక తీర్పు అయితే ఇచ్చింది. ఎవరైతే ఇలా పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారో ఆ ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని చెప్పేసి తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. దీనిపై 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే కోర్టు న్యాయస్థానమే అనర్హత వేయాలి అన్న పిటిషనర్ల విజ్ఞప్తిని అయితే కోర్టు తిరస్కరించింది. అధికారం అయితే అసెంబ్లీ స్పీకర్కి ఇచ్చింది. అసెంబ్లీ స్పీకర్ దీని మీద తుది నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోర్టు అయితే స్పష్టం చేయడం జరిగింది. దీనిపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోరింది. అయితే తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్కి చెందిన పలువురు ఎమ్మెల్యేలు పార్టీలో చేరడం పైన గతంలో కేటీఆర్తో సహా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే దీని మీద కంప్లైంట్ చేశారు. సో దీని మీద చాలా రోజులు గత కొన్ని నెలలుగా అయితే సుప్రీంకోర్టులోని దీనిపైన వాదాలు విచారణ జరిగింది. సో ఎట్టకేలకు ఇవాళ న్యాయస్థానం అయితే దీని మీద కీలక నిర్ణయం తీసుకుంది. మరి దీనిపై అటు అధికార పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఏ విధంగా స్పందిస్తారు, మరి ఇటు స్పీకర్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? సుప్రీంకోర్టు ఏకంగా అత్యున్నత న్యాయస్థానం దీని మీద ఒక కీలక తీర్పు ఇవ్వడంతో దీంతో స్పీకర్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? 3 నెలల్లోని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే పైన అనర్హత వేటు వేస్తారా? మరి ఎలా నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది కూడా ఇప్పుడు తెలంగాణలోని ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పు పైన కూడా జోరుగా చర్చించుకున్నారు. దీని తర్వాత ఏమవుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మనం అందిస్తుంటాం. అంతవరకు న్యూస్ 18 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.